హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. ఈరోజు పారం కోడితో చికెన్ పలావ్ కుక్కర్లో సింపుల్గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం 1/2 kg చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 లెమన్ చెక్క వేసుకుంటున్నాను. ఇది మొత్తం బాగా మసాలా పట్టేలాగా చికెన్ బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. ఈ పెరుగు కూడా మొత్తం బాగా టెండర్గా అవ్వడానికి ఉపయోగపడుతుంది. పెరుగు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది బిర్యానీ. ఇది 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు 1 గ్లాస్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకుందాం. ఈ నీళ్ళు తీసి మళ్ళీ నీళ్ళు వేసుకొని నానబెట్టుకొని ఉంచుకుందాం. ఇప్పుడు గరం మసాలా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా తీసుకుంటున్నాను. అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు కుక్కర్ తీసుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో గరం మసాలా మొత్తం వేసుకుందాం. బిర్యానీ ఒకసారి దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అవి ఉన్నాయి కదా, ఇవి వేసుకుందాం. ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ని దీనిలో వేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. 5 మినిట్స్ తర్వాత కొంచెం వాటర్, 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుందాం. సిమ్లీలో 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత మూత తీసి చూద్దాం. చికెన్ కొంచెం మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఇది పారం కోడి కదా, కొంచెం గట్టిగా ఉంటుంది. అందుకని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందాం. ఇప్పుడు ఇలాగా మనం నానబెట్టుకుంచుకున్న రైస్ని వాటర్ తీసేసి వాటర్ లేకుండా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి రైస్ మొత్తం చికెన్కి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇందాక మనం 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ హీట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, వాటర్ని ఈ రైస్లో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకొని ఈ చికెన్కి గుడ్లు ఇలా వస్తాయి కదా, ఇవి పైన వేసుకుంటే పగిలిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుందాం. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత మూత తీసి చూద్దాం. పైన కొంచెం నెయ్యి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇది బాస్మతి కాదు, నార్మల్ సోనా మసూరి రైసే. ఇలా సింపుల్గా కుక్కర్లో చేసుకోవచ్చు. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.